శ్రీ సమర్థ రామదాసరి జయము అధ్యాయం 2. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సకల కళ్యాణ గుణచక్రవర్తి అయిన శ్రీరామ శరణు శరణు అని నిత్యానందులు ప్రార్థన చేసి, నాయనా విద్యాసాగర, నీ వంటి శ్రద్ధాలువైన శ్రోత లభించడం వలన మహాత్ముల లీలలను మననం చేసే భాగ్యం కలిగింది. శ్రీ సమర్థుల పూర్వీకుల గురించి తెలుసుకున్నావు కదా, ఇప్పుడు వారి తల్లిదండ్రుల విషయం తెలుపుతాను వినుమని నిత్యానందుల వారు తెలియజేసి, సద్గురువును స్మరించుచూ చేతులు జోడించి, దేవాదిదేవ శిష్టరక్షక, నీవు శిష్యులకు అండదండగా ఉండి వారిని అన్ని ఆపదల నుండి రక్షించుతావు. నీ వారలను చెప్పుకుంటేనే ఆపదలు తొలగి భయం పారిపోతుంది. ధర్మరక్షక, నీ లీలలను గానం చేయ తలపెట్టిన మాకు రక్షకుడవై నీ నీలా విభూతిని పరిపూర్ణముగా అనుగ్రహించు. శరణు శరణు సద్గురుమూర్తి అని ప్రార్థించి కనులు మూసుకొని సమర్థుల రూపాన్ని దర్శించి ఆనందాశ్రులు స్రవింప కన్నులు తుడుచుకుని విద్యాసాగరుని వైపు చూచుచూ ప్రారంభించెను. ఆ వంశంలో సూర్యాజీ పంత్ అను గొప్ప భక్తుడు జన్మించాడని చెప్పాను కదా నాయన. చిన్నతనము నుండి అతను పెద్దలను సేవించుట, గురు సన్నిధిలో వేదాధ్యయనము గావించుట, దేవాలయములలో నామ సంకీర్తనలలో పాల్గొనుట, ఉన్నకు ధార్మిక కార్యములలో నిమగ్నమై చరించేవాడు. అతనికి అతి చిన్న వయసు నుండియే సూర్యునిపై భక్తి కుదిరినది. నిత్యము సూర్యోపాసన సక్రమముగా చేసేవాడు. శ్రీరాముడు వారి కులదైవము. వారి ఆరాధన నామజపము చేయుచు తమ వంశపారంపర్యంగా వచ్చిన కరణీకము పనులు చేసుకుంటూ ధర్మముగా జీవించేవాడు. అతనికి 24వ సంవత్సరంలో వివాహం అయ్యింది. భార్య పేరు రేణుబాయి. పరమ సాత్వికురాలు, భర్తకు తగిన ఇల్లాలు. అతను చేసే కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తూనే సేవ చేసేది. సూర్యాజీకి సద్గురు ఏకనాథ్ వారి దర్శనం, అతిథభ్యాగులను సేవించట వీరికి పరమధర్మంగా ఉండేది. సూర్యాజీ పంతుకు సంత్ ఏకనాథ మహారాజు గారి వద్ద మంత్రోపదేశం పొంది అదృష్టం లభించింది. వివాహమైన తర్వాత రేణుబాయికి కూడా ఏకనాథ్ మహారాజుల దర్శనం అయింది. దీనికి కారణం రేణుబాయి సోదరుడు బానోజీ. అతడు సంత్ ఏకనాథ్ మహారాజు వారి శిష్యుడు. సూర్యాజీని రేణుబాయిని ఆ మహారాజుకు పరిచయం చేయుడికై తోడ్కొని వెళ్ళినాడు. వారిని చూస్తూనే నాథ్ మహారాజ్ మహదానందముతో దగ్గర కూర్చుండబెట్టుకునిరి. వారి ముఖావలోకనముతోనే నాథ్ మహారాజుకు వారి భవిష్యత్తు దర్శనమైనది. ఆ కారణంగానే భగవంతుడు వీరిని తన వద్దకు పంపినాడని గ్రహించి వారికి మంత్రదానం చేసి సాధనా క్రమం బోధించినారు. కొలది రోజులు వారిని అక్కడ నిలిపి సాధన చేయించి తరువాత జాంబ గ్రామానికి పంపినారు. వారు ప్రతి సంవత్సరము క్రమము తప్పక ఏకనాథ మహారాజు వారి సన్నిధిలో కనీసం 1 సప్తాహం రోజులు ఉండి వారి ప్రవచనాలు విని వచ్చేవారు. సూర్యాజీ పంత్ జ్ఞానేశ్వర మహారాజు వారి జ్ఞానేశ్వరిని, ఏకనాథ్ మహారాజు భాగవతము, రామకథాసాగర్ నిత్యపారాయణ చేసేవారు. మహాత్ముల చరిత్రలు పఠించినందున వారి ప్రబోధాలతో అతని అంతరంగం నిండి ఉండేది. అనేక మార్లు మాటలలో, అనేక సందర్భాలలో అతను వాటిని పైకి వినిపించేవారు. గ్రామస్తులు అతని పాలనలో ఆనందంగా ఉండేవారు. ఎట్టి సమస్యలు వచ్చినా వారు ఆయనకు చెప్పుకునేవారు. అతని న్యాయ నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉండేవి, ఉభయులకు సంతోషం కలిగించేవి. అతను చేసే ధర్మోపదేశాల వల్ల గ్రామస్తులు పరస్పర ప్రేమాభిమానములతో, సంఘీభావముతో జీవించేవారు. ఇట్లుండ వారికి చాలా కాలం సంతానం కలగలేదు. వారి దాంపత్య జీవితం ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచిపోయినవి. సంతానం కలిగితే బాగుండునని అప్పుడప్పుడు అనుకునేవారు, కానీ బాధపడేవారు కారు. భార్య రేణుబాయి వదనంలో ఎప్పుడైనా ఈ విచారం కనిపించేది. ఆమె కూడా బాధను నోరు విప్పి చెప్పేది కాదు. అయినా సూర్యాజీ పంత్ మహాత్ముల వాక్కులను జ్ఞప్తికి తెచ్చుకొని భగవంతుడు అనుగ్రహించి ఇచ్చిన జీవితం ఎలాగైతే అలాగే అనుభవించాలని, ఎక్కడ ఎప్పుడు ఏ స్థలంలో తమను ఉంచితే ఆ విధంగానే ఉండాలని, చిత్తమును ఎల్లవేళలా శాంతముగా నుంచుకోవాలని, ఆశలకు తావు ఇవ్వరాదని, కోరికలను దరిచేరనీయరాదని, ఏ జీవునికి ఏది హితమో దానిని భగవంతుడు తప్పక అనుగ్రహించుతాడు అని తాను నమ్మిన సత్యమును ఇతరులకు చెప్పుచూ ఉండేవాడు. విద్యాసాగర, నీవు సద్గురువు కొరకు తపన చెంది ఆ దేవదేవుని కృప వలననే సద్గురువు దర్శనము పొందితివి కదా. అలాగుననే భక్తులను, సాధకులను ఆ పరమాత్మ చిత్ర విచిత్రమైన లీలలు చేసి తన్మయులను చేస్తూ ఉంటాడు. అటువంటి భక్తుడు, సాధకుడైన సూర్యాజీ పంత్ జీవితంలో మార్పు తెచ్చిన రోజు శక సంవత్సరం 1525
శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి రోజు సూర్యదేవునికి ప్రీతికరమైన రోజు. సూర్యోపాసకులకు మహాపర్వదినము. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత మాఘమాసంలో తొలిగా వచ్చే సప్తమి రోజున అనేక ప్రాంతముల వారు సూర్యదేవుని అనేక విధాలుగా అనేక నియమాలతో కొలుస్తారు. ఆ రోజు ఉదయం శుచిగా ఆవు పాలతో పొంగలి చేసి సూర్యభగవానునికి సమర్పించుతారు. ఒక వెడల్పైన పాత్రలో నీరు పోసి దానిలో సూర్యుడు ప్రతిఫలిస్తుంటే దర్శనం చేసుకుంటారు. కొందరు సూర్యారాధన ముగించుకొని నిత్యార్చన పూర్తి చేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇచ్చి ఆనాటి విశేష పూజను ముగించి నిత్యపారాయణము చేయుచుండగా ఒక తేజస్వి అయిన బ్రాహ్మణుడు ఆ సమయంలో అతిథిగా వచ్చినాడు. భోజన సమయంలో అతిథి రావడం గృహస్థులకు పరమ సంతోషాన్ని కలిగిస్తుంది. అతిథి నారాయణునితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వారిని పూజించి సేవించే వారికి కొరత ఏమీ ఉండదు. సమస్త కార్యములలో విజయం ప్రాప్తిస్తుంది. అందువలన సూర్యాజీ ఆ అతిథికి పూజ చేసి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చారు. సూర్యాజీ మనసు అమితమైన సంతోషముతో ఉప్పొంగుచుండగా ఇట్లు స్తుతి చేసెను. మహాత్మా, దివ్య తేజోరాశి అలరారుచున్న మిమ్మలను సాధారణ అతిథిని నమ్మలేకపోవచున్నాను. నాకు అతిథులందరూ సమానమే. అతిథి దేవోభవ సూక్తిని అనుసరించి మేము ఇంటికి వచ్చిన అతిథికి సేవలు చేయుచునే ఉన్నాము. కానీ మిమ్ములను పూజించి సేవించుచుంటే అనిర్వచనీయమైన ఆనందము కలుగుచున్నది. తామెవరో దివ్య పురుషులై ఉంటారని నా మనసు పదే పదే ప్రబోధిస్తున్నది. అంతేకాదు, జన్మాంతరాల బంధం మనదని అంతరాత్మ మరల చెప్పుచున్నది. దయానిధే, మాపై కరుణతో తమ నిజరూపము దర్శించే భాగ్యం కలిగించండి అని పాదాభివందనం చేశాడు. సూర్యభగవానుని ప్రత్యక్ష దర్శనము. సూర్యాజీ యొక్క వినయము, భక్తి శ్రద్ధలను చూచి అతి ప్రసన్నుడై మందహాసము చేస్తూ ఆ అతిథి నీ ఊహ నిజమేనట్టు తలపంకించినారు. ఆనందాశ్చర్యతో చూచుచుండగానే దివ్య తేజస్సులు మిరిమిట్లు గొలుప సూర్యనారాయణుడిగా ప్రత్యక్షమైనాడు. తన ఆరాధ్య దైవమైన సూర్యభగవానుని దర్శనముతో సూర్యాజీ పంతులు పులకించినారు. ఆనంద పారవస్యంతో వారు చేతులు జోడించినారు. సూర్యాజీ ఇట్లు స్తుతి చేసినాడు. ఓ మహానుభావ, దివ్యప్రభావ, లోకబంధు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని పూర్వం పురాణేతిహాసములలో వర్ణింపగా విని ఆనందించాము. ఈనాడు కనులారా దర్శించి కృతార్థులమైనాము. నీవు సర్వాంతర్యామివి. అలా ఉండి కూడా దుర్జనులు, దురాత్ములు అయిన వారికి దర్శనీయుడవు కాకుండా ఆశ్రితులు అర్థించినప్పుడెల్లా గోచరమవుతూ ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. నీ చరణాలను ఆశ్రయించి నీ పవిత్ర నామములను కీర్తిస్తూ నీ లీలలను శ్రవణం చేస్తూ నీ గుణగానం చేస్తూ భక్తి యోగ మార్గాల ద్వారా నిన్ను ఉపాసించే వారికి, నీ దయకు పాత్రులైన వారికి మోక్షం కూడా లభిస్తుంది. దేవాదిదేవా, మా పూర్వుల పుణ్య ఫలితముగా మా గురుదేవుల అనుగ్రహం వలన మీ సన్నిధి మాకు లభించినది. మానవ జన్మ లభించినందుకు, నిరంతరము మిమ్మల్ని ఉపాసించినందులకు ప్రతిఫలముగా మీ దర్శన భాగ్యము కలిగినది. మా జన్మలు ధన్యమైనాయని సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. సూర్యభగవానుడు సూర్యాజీ పంత్ యొక్క భుజములు పట్టి లేపి అతని శిరస్సు నిమురుచు, నాయనా, నీ యొక్క అనన్య చింతనమునకు నేను ముగ్ధుడనైనాను. నీ తపస్సు, నిష్ఠ నన్ను నీ గృహానికి అతిథిగా తీసుకువచ్చినవి. మీ భక్తి ప్రపత్తులకును అతిథి పూజకును ప్రసన్నుడనై మైమర్చిపోయాను. అందుకే నీవు కోరితే నిజరూపం చూపించకుండా ఉండలేకపోయాను. ప్రత్యక్ష దర్శనం చేసుకున్నావు కదా, నా దర్శనం వృధా కారాదు. నీకిష్టమైన వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. రేణుబాయి సూర్యాజీ పంతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఏదో అడుగుదామని మనస్సు ప్రేరేపించుచుండగానే లోపల నుండి ఆత్మ తన గురుదేవులైన ఏకనాథ్ మహారాజు వారి మాటలను జ్ఞప్తికి తెచ్చినది. ఏకనాథ్ మహారాజు వారు తమ దివ్య ప్రవచనములలో భగవంతుని దర్శనం కలిగినప్పుడు భక్తుని మగాన ఏవేవో వరాల మూటలను పడవేసి తనకు దూరంగా ఉంచుతాడు. ఏమీ వద్దంటే ఆశలెన్నింటినో చూపించి బలవంత పెట్టి వరాలు అడిగేలాగున చేస్తాడని చెప్పుతారు. అంతేకాదు, సత్శిష్యుడు, సద్భక్తుడు ఈ విషయంలో బహు జాగరూకతో ఉండాలి. లేనిచో భగవంతునికి దూరంగా నెట్టివేయబడతాడు. జాగ్రత్త అంటూ ఏకనాథ్ మహారాజు వారి ప్రబోధం హృదయంలో ప్రతిధ్వనించింది. సూర్యభగవానుడు మళ్ళీ మళ్ళీ వరములు కోరమని హెచ్చరిస్తున్నాడు. అప్పుడు సూర్యాజీ ఇలా వినమించుకున్నాడు. ఏ కశ్యపనందన, నీవు సర్వభూతాత్ముడవు, సమగ్రమైన సత్య స్వరూపుడవు,
అనేక జన్మల సుకృత విశేషము వల్ల, భక్తి యోగాభ్యాసం వల్ల మాత్రమే మీ దర్శనం కలుగుతుంది. అటువంటి నిన్ను ప్రత్యక్షపరచుకున్న నా జన్మ ధన్యమైనది. కళ్యాణప్రదుడైన నిన్ను, సంసార సాగరాన్ని ధరింపజేసే నిన్ను తుచ్చమైన కామభోగములను కాంక్షించి ఉపాసించలేదు. ఏదో పొందాలనే కోరికతో మేము ఆరాధించలేదు. యోగులకు కూడా సుదుర్లభమైనటువంటి మీ దర్శనం కలిగినది. ఇది చాలు. సదా మీ కృపారసము మా మీద ప్రసరింపచేయండి. ఇంతకంటే కావలసినదేమీ లేదు అని చేతులు జోడించాడు. అప్పుడు సూర్యనారాయణుడు ఇట్లు పలికాడు. సాధు సాధు సూర్యాజీ, ఉత్తముడైన భక్తుడు శిష్యుడు పలకవలసిన మాటలనే పలికినావు. నీ తపస్సు, నీ విచారణ, నీ వైరాగ్యము పరిపూర్ణమైనాయి. నీవు ఏ వరము కోరకపోవడమే ఉచితంగా ఉంది. కానీ నీ సహధర్మచారిని, నీ వైరాగ్యానికి భక్తి వికాసానికి కారకురాలు మహాభక్తురాలైన రేణుబాయి మనసు తెలుసుకో అంటూ సూర్యభగవానుడు పలుకుచుండగానే రేణుబాయి చేతులు జోడించి నమస్కారములు చేసినది. సూర్యభగవానుడు ఆమె కేసి చూస్తూ, సౌభాగ్యవతి, నీవైనా ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె, ఏ సర్వేశ్వర, శుభాశుభ కర్మలకు ఈ జగత్తులో నీవే ఆధారమై ఉన్నావు. అద్వితీయుడవు, మాయాతీతుడవు, మాయను జీవులపై ప్రసరింపచేస్తావు. మహామహులైన యోగులు సైతం నీ సంకల్పంలోని మర్మాన్ని తెలుసుకోలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్ను ఆశ్రయించి నీ పాదాల నర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పరమాత్మ, సకల కర్మలకు సాక్షివైన నీవు ఏదో ఒక వరం కోరుకోమని నన్ను బలవంత పెట్టి నీ మాయా విలాసంలో పడవేయకు. నేను సాధారణ స్త్రీని, నన్ను అనుగ్రహించు. సర్వదా మా పైన నీ దయను ప్రసరింపజేయు చాలు అని నమస్కరించి తన భర్త వెనుకగా వెళ్ళి నిలిచినది. మందహాస చిత్తుడైన సూర్యభగవానుడు, అమ్మా, నీవు సతీమ తల్లివి. అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెంది ఉన్నావు. నీకేదైనా వరమివ్వాలని అనుకొని వచ్చి ఉన్నాను. వరమీయనదే నేను వెళ్ళను అన్నాడు. భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎంతో కాలముగా తమకు సంతానం లేని లోటు కనులలోకి తెచ్చుకొని భర్త వైపు రేణుబాయి సాలోచనగా చూచినది. ఆయన ఆమె చూపులోని ఆంతర్యాన్ని గ్రహించుకొని కనులతోనే అనుమతినిచ్చినాడు. రేణుబాయి అప్పుడు చేతులు జోడించి, ఓ యజ్ఞేశ్వర, మీరు బలవంతం చేస్తూ ఉంటే స్త్రీ సహజమైన పుత్రేచ్ఛ నాకు కలుగుచున్నది. పరమ భాగవతైన పుత్రుని మాకు ప్రసాదించండి అని సవినయంగా ప్రార్థించింది. ఆదిత్యుడు చిరునవ్వు నవ్వుచు, భగవత్ సంకల్పం కూడా అదే, మీ కోరిక కూడా అదే. కావున మా అంశతో ఒక కుమారుడును, అనుమదంశతో ఒక కుమారుడును మీకు జన్మిస్తారు. ఒకడు వంశోద్ధరణ, మరొకడు జగదోద్ధరణ చేస్తారు అంటూ వరము ప్రసాదించి మీకు రాబోయే శ్రీరామనవమి లోపు శ్రీరామ దర్శనం కలుగుతుందని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. అద్భుతము, ఆశ్చర్యకరమైన ఆ దివ్య సన్నివేశాన్ని దంపతులు ఇరువురు స్మరించుకుంటూ సూర్యభగవాను నిలిచి అంతర్ధానమైన ప్రదేశమునకు మరల వందనములు అర్పించి అచ్చటనే కూర్చున్నారు. రేణుబాయి తనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించిన భర్త పాదాలకు పంచాంగ నమస్కారం చేసింది. ఆయన మందహాసం చేస్తూ ఆమె తలపై చేతితో నిమురుతూ, ఏ భాగ్యవతి, మన జన్మలు సాఫల్యమైనాయి. సంతానం పొందటం వలననే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. స్త్రీ పురుష గార్హస్థ్య జీవనం పరమాత్మ యొక్క సృష్టి కార్యాన్ని కొనసాగించడం కొరకే. అలాగాక సంతానహీనులైతే ఈ గృహస్థాశ్రమ ధర్మకార్యం పూర్ణం కాదు. ఇన్నాళ్ళకు భగవానుడు మనల్ని కరుణించినాడు, ఎంతో ధన్యులమని పలికాడు. అప్పుడు రేణుబాయి, మహాత్మా, మనం ప్రతిష్టానపురంలో సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా నాథ్ మహారాజు వారు నన్ను ఆశీర్వదిస్తూ నీ గర్భమునందు ఇరువురు మహానుభావులైన తనయులు జన్మిస్తారని పలికేవారు. ఆ సద్గురుదేవుల సంకల్పమే ఇదంతా అనగానే ఇరువురు చేతులు జోడించి ఏకనాథ్ మహారాజు వారిని స్మరించి ఇట్లు స్తుతించారు. ఓ సద్గురుదేవ, సమస్త కార్యములు నీ అనుగ్రహంతోనే జరుగుతాయి. అనిమాది అష్టసిద్ధులు, ఐహిక భోగాలు, స్వర్గాది సుఖాలు క్షణకాలములోనే ప్రసాదించగల సమర్థుడవు నీవు. భక్తజన పాల్గొడవని, సేవక జనవాంఛిత ఫలప్రదాతవని, మోక్షాన్ని ప్రసాదించేవాడవని నిన్ను మేము ఆశ్రయించినాము, ధన్యులమైనాము. సూర్యనారాయణ నిజదర్శనమును అనుగ్రహించి సంతాన సాఫల్య వరాన్ని ప్రసాదింపజేసి మమ్ము కృతాదులను చేశారు. దత్త సంప్రదాయ ప్రవర్తకులైన మీకు దత్తమైనందులకు మా జీవితములు చరితార్థత నొందినాయి. మా గర్భములో సూర్యాంశము అనుమదంశము పుత్రులుగా జన్మిస్తారట. సద్గురుదేవా, శరణు శరణు అంటూ సంత్ ఏకనాథ్ మహారాజు వారిని స్మరించుకుంటూ నమస్కరించారు అని నిత్యానంద స్వామి విద్యాసాగరునికి తెలిపారు. కావున భగవంతుడిని భక్తుడు, గురువుని శిష్యుడు అనవరత స్మరణ చేత ప్రసన్నుని గావించుకొనవచ్చును.
ఈ స్మరణకు మూలం ధైర్యం కావచ్చు, దంభం కావచ్చు, ఆర్తి కావచ్చు, ఆనందం కావచ్చు, బాంధవ్యం కావచ్చు, వైరానుబంధం కావచ్చు, రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు. ఎవ్వరే విధంగా స్మరించినా వారు అనుగ్రహింపబడతారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అను శ్లోకంలో చెప్పినది స్మరణమే. మీరు ఏ మార్గాన్నైనా ఎంచుకోండి, అది అనన్యభావంతో ఉండాలి. ఫలితాన్ని తప్పక పొందుతారు. ప్రయత్నించండి, సాధించండి, విజయాన్ని పొందండి. గురు అనుగ్రహ పాత్రులు కండి. జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ద్వితీయాద్యం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.